బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో 2786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2137 కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది. ఇంకో పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీయే కాకుండా 14,000 కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తుంది, బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. దీనివల్ల ఒక 70,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 55,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాం. ఇది కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే 8 లేన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నా ఒకటేసారి చేయాలని ఇప్పుడు గట్టిగా చెప్పాను. అది వస్తే అది కూడా అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం ఇక్కడంతా కూడా 400 కోట్లతో ఒక టూరిజం కారిడార్ కూడా ఒప్పుకొని ముందుకు పోతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నేను మొన్న అందుకే మీటింగ్లో చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్. ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా నిన్నే అనౌన్స్ చేశాను, 12.94%, 12.94%. ఇది 15% పైన తీసుకెళ్లాలని, 7.5 నుంచి 15% తీసుకెళ్తే 2 times అభివృద్ధి చేయగలిగితే కన్సిస్టెంట్గా 2047కి 4.5 times పర్ క్యాపిటా రాష్ట్ర సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఒక మాటలో చెప్పాలంటే అది ఒకటే సంపద సృష్టించే మార్గం. ఈరోజు కేంద్రం అన్ని విధాల ముందుకొచ్చి ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పక్క మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఒక పక్క నేను చాలాసార్లు చెప్పాను, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పేర్లలుగా తీసుకెళ్తామని. అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ వల్ల సంపద సృష్టించబడుతుంది, సృష్టించిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయం వల్ల మళ్ళా కొంత డబ్బుల్ని అభివృద్ధి ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బుల్ని మనం సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటే మార్గం, పేదరిక నిర్మూలన. అదే మరి ప్రజల్ని ఎంపవర్ చేయడం, దానికి నాంది పలికాం. చాలా సంతోషం. 9-7 నెలల్లో మేము అనుకున్న ప్రయత్నాలన్నీ 1 by 1 సఫలీకృతం అవుతున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అసాధారణం అనుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టాం. 7 నెలలకు మునుపు ఎటు చూసినా చీకటి. నాకు ఆ రోజు చూసి నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఇన్ని ఇబ్బందులు కనిపించలేదు. ఎటు చూసినా విధ్వంసమైన వ్యవస్థలు, ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేని ఆర్థిక వ్యవస్థ, అన్ని వ్యవస్థల్లో డబ్బులన్నీ కూడా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసి కనీసం కేంద్ర పథకాలు కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా లైన్లో పెడుతున్నాం. ఇంకొక 4-5 నెలల్లో ఇవన్నీ లైన్లో పెట్టి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోతాం. ఇన్వెస్టర్స్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, ఇంకా నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఒక పక్క ఉండే ఉద్యోగాలను కాపాడాలి. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటూనే ఇంకొక పక్కన 20 లక్షల ఉద్యోగాలకు ఏమేమి కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం.
ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు. దానికి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య రాదు. ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని, దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే స్టీల్ ప్లాంట్. మనం కూడా కష్టపడకుండా దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాలి. కేంద్రం చేసే నిర్ణయాలు కానీ, ప్రాపర్ సీఈఓని పెట్టడం కానీ, అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేయడం కానీ ఈరోజు మీరు చూశారు. ఆర్సీఆర్ మిత్తల్ 14 మిలియన్ మెట్రిక్ టన్నులతో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు. 1,50,000 నుంచి 1,70,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక స్టీల్ సిటీయే కడతా ఉంటున్నాడు. ఇది ఎంత మొత్తం కలిసి 2 మిలియన్ 3 మిలియన్ అనుకుంటాను. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 7.3 మిలియన్ యూనిట్లు. ఇప్పటి వరకు 3నే రన్ అయ్యేది. ఇప్పుడు రెండు ఫర్నేసులు రన్ అవుతుంది. మొన్న 1,600 కోట్లు ఇచ్చిన తర్వాత 2 ఫర్నేసులు, అంత మునుపు ఒకటి కూడా లేదనుకుంటా. కొన్ని రోజులు ఆగిపోయింది. షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు 2 చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ 1,650 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాం. నెలకు 80 కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి. ఈ 4-5 నెలలు వాళ్ళు కట్టడం లేదు. నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి. అది కూడా వాయిదా వేసాం. ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలని చూడాలి. కేంద్రం ఏ విధంగా వస్తారు. మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకు సిద్ధపడ్డాం? అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బతినకుండా ఉండాలని సిద్ధపడ్డాం. సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీసే కాదు, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కేంద్రం, రాష్ట్రం బాధ్యతతో ప్రవర్తించాలి. పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకి ఎవరికి ఆ రైట్ లేదు. సిక్ అవుతుంది, ఎప్పుడు ఇట్నే ఉంటుంది, మేము ఇట్నే రన్ చేస్తాం, మీరు ఇవ్వాలి, ఇది మా రైట్, అది కరెక్ట్ కాదు. మనం దాన్ని ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ చెప్పాం. ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం. మేము ఏమని ఇచ్చాం? దీన్ని రివైవ్ చేస్తాం, మేము సహకరిస్తామని. అందరూ కూడా సహకరించాలి. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించాం. సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి, ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి? మిస్మేనేజ్మెంట్ ఉంటే. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి, నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. దేశంలో ఇదేం కొత్త కాదు. 300 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు 7.3 ఇది. పక్కనే మనకు ఒక 14 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి, ఆ స్ఫూర్తి రావాలి. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం. ఆ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా సార్ ఈ ఇష్యూ.
నేనేమంటానంటే ఒక్కొక్కరు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత, ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన హామీ RINL రివైవల్. ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్, పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్. ఏది చట్టంలో ఉన్నాయి అవన్నీ. ఇది సిక్కయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అవన్నీ అది ఈక్విటీగా అవన్నీ మీరు అక్కడే వచ్చింది. గ్రాంటా, లోనా, ఎవరిచ్చారు? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ. అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి. లాభాలు వస్తే వాళ్ళకి వస్తాయి, నష్టాలు వస్తే మళ్ళీ ఈ డబ్బులు పోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా, లోనా ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి మీకు? పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్. అది నీది నాది కాదు. ఏది కొరియన్ స్టీల్ కంపెనీ గురించి గతంలో న్యూస్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇచ్చినాక అవన్నీ ఏమున్నాయి? ఇంకా మనం అన్నిటికీ ఫార్మాలిటీస్కి పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి. పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి. రేపు అందుకే స్వచ్ఛ భారత్ పెట్టాము మీ అందరికీ. మీ అందరి